మనశ్శాంతి కోసం ఈ లోకంలో వేరు వేరు మార్గాలు మనుషులు ఎంచుకుంటూ ఉంటారు. మనసులో సమస్యను పోగొట్టుకోవడానికి, మనసులో సమస్య పోయి కొంతసేపు మనశ్శాంతిగా ఉండడానికి ఈ భూమి మీద ఉన్న వేరే వేరే మార్గాలు, అంటే సినిమా కావచ్చు, మనుషులతో కలిసి కూర్చుని మాట్లాడడం కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ చేయడం కావచ్చు, స్మోకింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసేవారు కూడా తప్పుడు ఉద్దేశంతో చేయరు. ఈ లోకంలో ఉన్న భయంకరమైన సమస్యల నుంచి విడుదల పొందడానికి, ఉపశమనం పొందడానికి వాటిని ఆశ్రయిస్తారు. అయితే వాటి ద్వారా వచ్చే ఉపశమనం చాలా టెంపరీగా ఉంటది. అది చూసినంతసేపు, వారితో మాట్లాడినంతసేపు, ఆ తాగిన కొన్ని గంటల వరకు ఆ ఉపశమనం అనేది ఉంటది ఖచ్చితంగా. కానీ ఆ ఉపశమనం వల్ల తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు దారుణంగా ఉంటాయి. అంటే మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎలా ఉంటాయో ఈ ఉపశమనం కూడా అలానే ఉంటుంది. అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే, మన దేవుణ్ణి ఏ సమస్య గురించి అయినా ఆశ్రయిస్తే, ఆ సమస్య సగం సగం తీర్చే దేవుడు కాదు, సంపూర్ణమైన విమోచన దయచేసేవాడు. అసలు నీ జీవితంలో అలాంటి సమస్యలతో ముందు నువ్వు ఎదుర్కొన్నావన్న విషయం నువ్వు మర్చిపోయే విధంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు మనలో జీవిస్తున్నాడు. 130వ కీర్తనలో 7వ వచనం, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మనుషుల దగ్గర శిక్షా విధి దొరుకుతుంది. మనం గమనించినట్లయితే, నువ్వు ఇది చేస్తేనే నా స్నేహితుడివి, నువ్వు ఇలా ఉంటేనే నా కుమారుడివి, నా కుమార్తెవి, నువ్వు నన్ను పోషిస్తేనే నా భర్తవి, నా పిల్లోడివి. ప్రతి బంధానికి ఒక క్రైటీరియా, ఒక చెక్ లిస్ట్ ఉంటది. నువ్వు ఇలా ఉంటేనే నా యొక్క మనిషివి అని మనుషులు చెప్పుకుంటా ఉంటారు. కానీ మన దేవుడు విస్తారమైన కృపను చూపిస్తాడు. తప్పిపోయిన కుమారుని గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ, ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క స్వాస్థ్యమును తీసుకెళ్లి మొత్తం పాడు చేసి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పని మనిషిగా జీవించాలని కోరుకుంటాడు. కానీ తండ్రి మాత్రం అలా కోరుకోలేదు. దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని ఆయనకి ప్రశస్త వస్త్రం ధరింపచేసి తిరిగి హానర్ చేస్తాడు. నువ్వు తప్పిపోయినా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నా తండ్రి ఇంటికి వెళ్ళాలన్న ఆశ నీలో ఉంటే, దేవుని సన్నిధిలో నేను తిరిగి ఎదగాలన్న ఆశ నీలో ఉంటే, నీ ఆశను తృప్తిపరిచి నీ సమస్యలన్నిటి నుంచి, నీ పరిస్థితులన్నిటి నుంచి సంపూర్ణమైన విమోచన కలుగు చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ సమస్యల నుంచి ఆయన మీకు సంపూర్ణ విమోచన కలుగు చేయును గాక. గాడ్ బ్లెస్ యు.